ఇర్మియా గారికి ప్రత్యక్షమవుతూనే వస్తుందట. ఏంటి వచ్చింది, దేవుడు ఏం చెప్పాడు ఆ మాటలు అంటే చూడండి. నేను పెందలకడ లేచి నీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను. ఇర్మియా గారు ఎప్పుడు లేచాడట? ఆయన దేవుని సేవకుడు ఎప్పుడు లేచాడు? ఇప్పుడు కొంతమంది ఎప్పుడు లేస్తున్నారు? మొన్న ఒక ఆయన అన్నాడు పొద్దున్నే 10 గంటలు లేస్తున్నానండి అన్నాడు. ఆయన 10 గంటలకు పొద్దున్నంటే ఆయనకి. మరి ఇంకెప్పుడు లేస్తాను? మొన్న కావంటుంది ఎవరికి ఇంటర్వ్యూ చెప్పి, నేను మధ్యాహ్నం 2 గంటలు లేస్తానండి అందా ఆమె. మరి 2 గంటలు లేచిందంటే ఎప్పుడు పడుకుంటుందట? మార్నింగ్ 4కో 5కో పడుకుంటుంది. మరి ఏం చేస్తుంది? రాత్రి అందంటే పబ్బుల్లోకి వెళ్ళి క్లబ్బుల్లో దూరి ఆఖరికి 5 గంటలు ఇంటికి వచ్చి మధ్యాహ్నం 2 గంటలు లేస్తుందండి అమ్మగారు. హీరోయిన్ ఏమి నేర్చుకుంటారా ఆమెను చూసి సమాజం? వెనకాల పడుతున్నారు ఇప్పుడు వాళ్ళ మీద. వాళ్ళంటే వెనకాల పడతారు చాలామంది. మరి ఇలాంటి ఏమి నేర్చుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి? ఇర్మియా గారు పెందలకడ లేచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన అనుభవం నువ్వు రావాలంటే నువ్వు కూడా ఎప్పుడు లేవాలి? పెందలకడ లేవాలి. ఒకవేళ నిజంగా నైట్ డ్యూటీలు చేసావు, కొంతమంది నైట్ డ్యూటీలు ఉంటాయి, సెక్యూరిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, నైట్ డ్యూటీలకు వెళ్తూ ఉంటారు, లేదా రైల్వే టీటీలు ఉంటారు, వాళ్ళు కూడా నైట్ డ్యూటీలకు వెళ్తూ ఉండొచ్చు. కొన్ని ఫ్యాక్టరీస్లో షిఫ్ట్లు ఉంటాయి, ABC షిఫ్ట్లు ఉంటాయి. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా. కానీ ఇంట్లో ఉండి కూడా నువ్వు రాత్రి 3-4 గంటల వరకు ఏదోడు చూసి ఏదోడు చేసి పడుకున్న తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం లేస్తున్నావంటే నీ లైఫ్ అస్తవ్యస్తంగా ఉన్నావు, నువ్వు ప్రాపర్గా లేవు, డిసిప్లిన్ లేదు నీ జీవితంలో. పెందలకడ లేవడం చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు ఇర్మియా గారు పెందలకడ లేచి అట ప్రజలకు ఏం చెప్పాడట? దేవుని మాటలు. నేను జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్ళాను, ఇంగ్లాండ్లో. జాన్ వెస్లీ గారి ఇంటికి ఒకసారి ఒక అబ్బాయి జాన్ వెస్లీ గారికి అమెరికాలో ఇల్లు ఉందని, ఇంగ్లాండ్లో ఇల్లు ఉందని ఎట్టాడు ఆయన, నా ఫోటో పెట్టి. ఆయన ఏదో గూగుల్లో కొట్టుంటాడు జాన్ వెస్లీ హౌస్ ఇన్ ఇంగ్లాండ్ అని, వచ్చింది ఒకటి. ఈ వెస్లీ గారు కొనుక్కున్నట్టున్నారు ఇంగ్లాండ్లో అని చెప్పి నా ఫోటో యాడ్ చేసి జాన్ వెస్లీ గారికి ఇంగ్లాండ్లో ఇల్లు ఉంది తెలుసా అని పెట్టాడు. నాయన లేనిపోయిన ఇబ్బందులు మళ్ళీ మనకి. ఇక్కడే సేవ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నావు, ఇగంటారు మళ్ళీ ఇంగ్లాండ్లో ఇల్లు మనకి. అది ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఇప్పుడు నేను డూప్లికేట్ అని కాదు, ఆయన సీనియర్ అనమాట. ఆల్రైట్, సీనియర్ జాన్ వెస్లీ గారు ఆయన ఇంగ్లాండ్లో ఉండేవారు కదా. ఇప్పుడు ఆయన పేరు నాకు పెట్టారు మా నాన్నగారు, జాన్ వెస్లీ అని. ఎందుకంటే నేను పుట్టేసరికి జాన్ వెస్లీ గారి జీవిత చరిత్ర పుస్తకం చదువుతున్నారు మా నాన్నగారు. నా అబ్బాయి కూడా, మా కుమారుడు కూడా జాన్ వెస్లీ గారిలా సేవ చేయాలని అనుకున్నారో ఏంటో మా నాన్నగారు ఆ పేరు నాకు పెట్టారు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి చూస్తే జాన్ వెస్లీ గారి స్టేచర్లో చాలా పొట్టివాడు ఆయన, ఈ మాత్రం హైట్ ఉంటాడేమో అంతే. అది ఎలా చెప్పగలను? ఆయన వాడిన షూ అనమాట, ఎంతే ఉంటుంది ఆయన షూ. ఆయన బెడ్ కూడా చాలా చిన్నదే.